ఓం నమ శివాయ. ఈ వీడియో చూసి ఎవ్వరూ తప్పుగా అనుకోద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి మీ ఉద్దేశాన్ని ఏదో కామెంట్ బాక్స్‌లో రాయండి ఫ్రెండ్స్. ఏ కులాలు గొడవ లేకుండా, ఏ మతాలు గొడవ లేకుండా మన హిందుత్వాన్ని చాటి చెప్పిందే మహా కుంభమేళా 2025. అది జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగిసింది. దీనికోసం హాజరైన భక్తులే 65 కోట్ల పైబడే. దీనిలో మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో ఎంతోమంది చనిపోయినారు. అక్కడ యాక్సిడెంట్లు, ఇక్కడ యాక్సిడెంట్లు ఉంటున్నా కూడా మన మన హిందూ భక్తులు పవిత్ర స్నానాల కోసం తరలి వచ్చినారు. దీనిలో ఎంతోమంది అన్యమతస్థులు కూడా ఉన్నారు. వేరే కులాల వాళ్ళు కూడా ఉన్నారు. పేదవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరూ ఒకే చోటే స్నానం ఆచరించింది. అదే మన త్రివేణి సంగమం. దీనికోసం మనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవ్వరు దూరమైనా, ఎన్ని కోల్పోయినా కూడా మనకి ధర్మం మాత్రం వదలలేదు. మన శ్రీరామచంద్రుడు మనకి ఆదర్శంగా నిలిచినాడు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దండి ఫ్రెండ్స్. అదే మనకి శ్రీరామ రక్ష. జై